హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. ముందుగా మీ అందరూ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు. ఇదైతే ఎంవిపి కాలనీ నర్సరీలో నాగుల చవితి అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇది మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. సో ఇక్కడ చాలా మంది భక్తులు తన ఫ్యామిలీస్తో అందరితో విజిట్ చేస్తారు. నాగుల చవితి అనేది ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా హైదరాబాద్, అదేవిధంగా కర్ణాటక తదితర ప్రాంతాల్లో చాలా ఇష్టంగా సెలబ్రేట్ చేసే ఒక పూజ నాగుల చవితి. నాగుల చవితికి ఎస్పెషల్గా మన నాగదేవతకి మనం పూజ చేస్తాం. దీని సిగ్నిఫికెంట్ ఏంటి అంటే, అమావాస్య దీపాల తర్వాత అమావాస్య అయ్యే మంత్లో కార్తీకం స్టార్ట్ అయ్యే ముందు మనం ఇది నాగుల చవితిని స్టార్ట్ చేస్తాం. సో నాగుల చవితి స్పెసిఫిక్గా మనం చూసినట్టయితే నాగదేవత కూడా అంటారు. రాహుకేతు పూజ చేస్తాం. ఇక్కడ మనం పొట్టుని మనం దర్శించుకొని ఆ పొట్టులో మనం పాలేసి ఎగ్గేసి దాంతోపాటు ప్రసాదాలను ధూపదీప నైవేద్యాన్ని నాగదేవతకి చూపించి నాగదేవుడా, నాగేంద్రుడా, మమ్మల్ని కాపాడు దేవుడా అని పూజ అనేది చేసుకుంటాం. మీరు విలేజెస్లో చూసుకున్నట్టయితే చాలా ఇష్టంగా చాలా ఎక్కువ మందిలో ప్రతిదీ కూడా చాలా సంబరంగా తయారు చేసే ఒక పూజ ఈ నాగుల చవితి. సో ఈ పర్టికులర్ నర్సరీకి రావడం, ఈ గ్రీనరీని చూస్తూ ఇలా ఎంజాయ్ చేయడం ప్రతి ఒక్కరు భక్తులు కూడా చాలా ఆనందంగా చేసుకుంటున్నారు. చాలామంది భక్తులు వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. సుమారుగా 1000 నుంచి 1500 మంది ఇక్కడ రావడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, బ్రోగమిల్లా ప్లాంట్స్, క్రీపర్స్ ఇవన్నీ కూడా చాలా బాగా పెట్టున్నారు. ప్రతి భక్తులు కూడా వచ్చి పూజ చక్కగా చేసుకున్న తర్వాత తన ఫ్యామిలీస్తో ఫొటోస్ అన్ని తీసుకొని కూడా వెళ్ళడం అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ మొత్తం కూడా గ్రీనరీ మొత్తం మనం చాలా ఎకరాల్లో అనేది ఎస్టాబ్లిష్ చేసి ఉంచారు. జీవీఎంసీఎల్కి యాక్చువల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ విధంగా ఏర్పాటు చేసి ఇక్కడ చాలా గెస్ట్ హౌస్ కూడా కట్టారు విశ్రాంతి అది తీసుకోవడానికి. చూడండి, ఈ బ్యానెంటర్ ఇంత ముందు చాలా బాగా ఉండేది. దాంతోపాటు ఇక్కడ కూర్చోడానికి కూడా వ్యవస్థ అనేది చేయడం అనేది జరిగింది. పక్కనే కాటన్ స్ట్రీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చొని స్పెండ్ చేసే విధంగా తయారు చేయడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఇచ్చింది. దాంతోపాటు చాలామంది ఫ్యామిలీస్ పూజలు కంప్లీట్ చేసుకొని కొంతసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని ప్రీతి ప్రసాదాలు అవి తీసుకొని తన ఇంటికి బయలుదేరడం అనేది చూస్తున్నాం. సో ఈ విధంగా ఇక్కడ రావడం, అదేవిధంగా అందరితో కలిసిమెలిసి పూజలు చేయడం, ఈ చక్కటి వాతావరణం చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ఇది ఎగ్జాక్ట్గా మనకి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది, నర్సరీ ఎంవిపి కాలనీ. దాంతోపాటుగా ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాస్లో కూడా మనం చూసినట్టయితే చాలా బాగా నాగ చవితి అనేది చేసుకుంటారు. చాలా చరిత్ర ప్రాంతాల నుంచి తన ఫ్యామిలీస్తో అందరితో కూడా వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారు. సో ఈ ఒక్కరోజు కూడా అందరికీ కూడా ఫ్రీయే, అందరూ కూడా రావచ్చు, వచ్చి ఈ పూజలన్నీ కూడా చేసుకోవచ్చు. యూనివర్సిటీస్లో చూడొచ్చు, మనం చాలా పొట్లు అనేవి ఉంటాయి. తదితర ఫ్యామిలీస్తో వచ్చి కారుల్లో కానీ, ఆటోల్లో కానీ, బయటలో కానీ ఇవన్నింటిలో వచ్చి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మంచి గ్రౌండ్ కూడా ఉంది, ఆహ్లాదకరమైన వాతావరణం, చక్కటి గాలి కూడా వేస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి తన పూజలు అన్నీ కంప్లీట్ చేసుకొని తీర్థ ప్రసాదాలు ఇవన్నీ తీసుకొని వెళ్ళడం అనేది గమనించగా ఇస్తుంది. మీ అందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.